ఈరోజు ఒక చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. 4 ఏళ్లు, 40 సబ్జెక్టులు, లక్షల ఫీజులు, కట్టింది మీరే, చదివింది మీరే. కాని ఇవన్నీ అయ్యాక మీ చేతిలో ఏం మిగిలింది? ఈ కాగితం ముక్క తప్ప. మీ రెజ్యూమేలో మీ డెసిగ్నేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ అదే టైంలో రోడ్డు మీద స్విగ్గీ డెలివరీ చేసే కుర్రాడు మీకంటే డబుల్ సంపాదిస్తున్నాడు. మీకు 15,000 జీతం ఇవ్వడానికి కంపెనీలు ఆలోచిస్తుంటే వాళ్లు నెలకు 30,000కు పైగా ఈజీగా సంపాదిస్తున్నారు. ఏంటి తేడా? తేడా చాలా సింపుల్. వాళ్ల చేతిలో స్కిల్ ఉంది, మీ చేతిలో సర్టిఫికేట్ అనే కాగితం ఉంది. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అనేది ఒక చదువులా కాకుండా ఒక జాతీయ అలవాటుగా ఎందుకు మారింది? ఒక సామూహిక ఆత్మహత్యలా ఎందుకు తయారైంది? ఈరోజు మీ డిగ్రీ వెనకున్న ఆ నగ్న సత్యాన్ని బయటపెడదాం. సరే, ఆ 4 ఏళ్ల కష్టం గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందామా? మీరు నిజంగా ఏం చేశారో మాట్లాడుకుందాం. ల్యాబ్లోకి వెళ్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారా? లేదు, మీ చేత గాడిద చాకరీ చేయిస్తారు. అదే రికార్డ్ రైటింగ్. ఎవడో ఆన్లైన్లో రాసిన కోడ్ని చూసి రికార్డ్ బుక్లో పెన్తో కాపీ కొడితే కోడింగ్ వస్తుందా? చెప్పండి. చేతి వీళ్లు అరిగిపోవడం తప్ప మీ మెదడుకు 1% ఉపయోగం ఉందా? వైవాలో ఎక్స్టర్నల్ అడిగే ప్రశ్నేంటి? వాట్ ఈజ్ జావా అని బట్టి పట్టిన డెఫినేషన్ అడుగుతాడు. అంతేగాని జావాలో ఒక చిన్న ప్రోగ్రాం రాయి అని అడగడు. ఎందుకంటే వాడికి రాదు. ఇక్కడ లాజిక్ తెలిసినవాడు కాదు, బట్టి పట్టినవాడు టాపర్. అందుకే చెప్తున్నా, ఈ సిస్టమ్ మిమ్మల్ని ఇంజనీర్లుగా కాదు, జెరాక్స్ మెషిన్లుగా తయారు చేస్తోంది. ఇప్పుడు అతిపెద్ద స్కామ్ గురించి మాట్లాడుకుందాం. మీ తల్లిదండ్రులను, మిమ్మల్ని, మీ కాలేజీలు ఎలా నట్టేట ముంచాయో చూద్దాం. ఈ ఒక్క నెంబర్ చూసి మీరంతా మోసపోయారు. 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నిజంగా ప్లేస్మెంట్స్ 100% అయితే మరి మీ చేతిలో ఉద్యోగం ఎందుకు లేదు? ఆ ఆఫర్ లెటర్ ఏమైంది? అసలు నిజం ఇదిగోండి. కాలేజీకి 50 కంపెనీలొస్తాయి, కానీ అందులో 40 బీపీఓలు, ఫేక్ కన్సల్టెన్సీలు. అవి మీకు ఒక ఫేక్ ఆఫర్ లెటర్ ఇస్తాయి, కాలేజ్ మేనేజ్మెంట్తో కలిసి ఒక ఫోటో దిగుతాయి. ఆ ఫోటోని పెద్ద బ్యానర్లో వేసి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం వాడుకుంటారు. కానీ ఆ జాయినింగ్ డేట్ మాత్రం ఎప్పటికీ రాదు. కొన్ని కంపెనీలు ఇంకా దారుణం. బాండ్ పేరుతో మీ దగ్గరే డబ్బులు గుంజుతాయి. మీ కాలేజీకి కావాల్సింది అడ్మిషన్లు, మీకు కావాల్సింది అబద్ధపు ఆశ. పర్ఫెక్ట్ డీల్ కదా? సరే, సిస్టమ్ బాలేదు, కాలేజీలు మోసం చేశాయి, అంతా నిజమే, ఒప్పుకుంటున్నా. కానీ ఇప్పుడు అద్దం ముందు నిలబడి అసలైన దోషి ఎవరో చూసే సమయం వచ్చింది. కాలేజ్ చెత్త, లెక్చరర్లు దండగా, సిస్టమ్ మొత్తం వేస్ట్ అన్నీ ఒప్పుకుంటా. కానీ ఆ 4 సంవత్సరాలు నువ్వేం చేశావు? నువ్వేం పీకావు? క్లాస్లో పాఠాలు అర్థం కావడం లేదని తెలిసి కూడా ఇంటికొచ్చి యూట్యూబ్లో ఒక కోడింగ్ ట్యుటోరియల్ చూశారా? లేక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ గడిపేశారా? క్లాస్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడానికి టైం ఉంది, కానీ రోజుకి 1 గంట పైథాన్ నేర్చుకోవడానికి టైం లేదా? ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీ ఈ పరిస్థితికి కారణం 50% సిస్టమ్ అయితే మిగిలిన 50% ఖచ్చితంగా మీ బద్ధకమే. ఈ నిజాన్ని ఒప్పుకున్న రోజే మీకు భవిష్యత్తుంటుంది. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఉచ్చులో చిక్కుకున్నారంటే మీ కెరియర్ నాశనమైనట్టే. మీరు 2024లో పాస్ అయ్యారు. ఇప్పుడు 2025. చూస్తుండగానే 2026 వస్తుంది. మీ రెజ్యూమేలో గ్యాపు పెరుగుతోంది. సమయం గడిచే కొద్దీ మీ డిగ్రీ విలువ పడిపోతుంది. 2 ఏళ్ల తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్ఆర్ అడిగే మొదటి ప్రశ్న, ఈ 2 ఏళ్ల గ్యాప్లో ఏం చేశారు అనే పాత డైలాగ్ చెప్తారా? వాళ్ళ నమ్మరు. వాళ్ల మనసులో ఒకటే అనుకుంటారు, ఇతను బద్ధకస్తుడు, అప్డేట్ అవ్వలేదు, టెక్నాలజీకి దూరంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రేస్లో మీరు ప్రతిరోజు పరుగెత్తాలి, లేదంటే వెనక్కి నెట్టేయబడతారు. సరే, జరిగిపోయింది. ఏడవటం, నిందించడం ఆపండి. మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెప్తాను. మీకు కావాల్సింది కేవలం 6 నెలలు, 3 స్టెప్స్. 1. ఏదో ఒక స్కిల్ పట్టుకోండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ, ఏదైనా సరే. 2. మీ సర్టిఫికేట్ని పక్కన పెట్టండి. మీరు నేర్చుకున్న స్కిల్తో చేసిన ప్రాజెక్ట్స్తో ఒక బలమైన పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. 3. డబ్బు గురించి ఆలోచించకండి. అవసరమైతే ఒక స్టార్టప్లో ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయండి. మీకు కావాల్సిన డబ్బు కాదు, అనుభవం. గుర్తుంచుకోండి,
ఈ రోజుల్లో గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా మీరు ఏ కాలేజీలో చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని అడగడం లేదు. మీ గిట్ హబ్ ప్రొఫైల్ ఏంటి, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు అని అడుగుతున్నాయి. టాలెంట్ ఉంటే చాలు, డిగ్రీ అవసరం లేదు. చివరిగా ఒక్క మాట. ఇంజనీర్ అంటే ఎవరు? పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టి పరీక్షల్లో రాసేవాడు కాదు. ఒక సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం కనుగొనేవాడు. వాడు ఇంజనీర్. ఇప్పుడు మీ ముందున్న సమస్య నిరుద్యోగం. దానికి పరిష్కారం మీరే కనుక్కోవాలి. మీ సమస్యకు మీరే ఇంజనీర్. జెరాక్స్ మెషిన్గా ఉండటం ఆపండి. నిజమైన ఇంజనీర్గా మారండి. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలంటే మాతో కలిసి ప్రయాణించండి. ది ఫోర్స్కో సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.